ఒక ఇనుప ముక్కతో మరొక ఇనుప ముక్కను సరిచేయునట్లు శ్రద్ధ మనస్సు అశుద్ధ మనసును సరిచేస్తుంది. ఆకు రాలినంత మాత్రాన చెట్టు నశిస్తుందా? దేహము గతించినంత మాత్రాన ఆత్మ నశిస్తుందా? ఎండమావులలోని నీటి వలన ఎడారి తడవనట్టు మనోబుద్ధులలోని భ్రాంతి ఆత్మను అంటదు. భక్తి అనేది ఒక మహాసముద్రము. దాని లోతు ఇప్పటికీ ఎవరికి అంతుపట్టలేదు. అయినను ఆ సముద్రంలో మునిగినవాడు ఇంతవరకు ఎవ్వడూ ప్రాణాలు పోగొట్టుకోలేదు. మంచి గంధపు చెక్క అయినా కొంతకాలం అలానే నీటిలో ఉంచితే దుర్గంధాన్ని వెదజల్లుతుంది. మనిషి మంచివాడే అయినా దుర్జనుల మధ్య అదే పనిగా చర్చిస్తూ ఉంటే క్రమేపీ మంచితనాన్ని పోగొట్టుకోవడమే గాక చెడు మార్గానికి అలవాటు పడతాడు. ధనము లేకపోతే దారిద్ర్యం బాధిస్తుంది. ధనముంటే ఆశ పీడిస్తుంది. ధనమున్నా దుఃఖమే, లేకపోయినా దుఃఖమే. పంచదారలో తీయదనం ఉన్నట్లు ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు. పర్వతాలు పిండిగా మారిపోయాయి. సాగరాలు ఆవిరైపోయాయి. సుందరమైన వనాలు, అందమైన పట్టణాలు భూగర్భంలో కలిసిపోయాయి. ఉప్పొంగిన వరదలతో భూమాత ఒంపు సొంపులే మారిపోయాయి. పరిణామశీలమై ఈ జగత్తును ఆనంద నిలయంగా భావించే మానవుడు నీళ్లు లేని బావిలో గంతులేసే కప్పలాంటి వాడు. పూర్ణత్వం వ్యక్తిత్వం లేదు, అనేకత్వం లేదు. పూర్ణత్వం అనేది దివ్యానుభూతితో శోభించే ఏకత్వమే. తూటు పడకముందే నావ తీరాన్ని చేరాలి. దేహం పాలిపోక ముందే జీవితం ముక్తికాంతి ఒడిలో వాలిపోవాలి. ఈ ప్రపంచ చదరంగములో శకుని పాచికలే కదులుతున్నాయి. జాగ్రత్త. తొందరపడి కాలు పెట్టావా, తర్వాత ఖాళీ చేతులతో కదిలిపోవాలి. గింజ పట్టిన కంకి వంగుతుంది. జ్ఞానము కలిగిన వ్యక్తి వినమ్రుడై ఉంటాడు. తన మనుగడకు మహిమకు కారణమైన తోటమాలికి పువ్వులను, కాయలను, ఆకులను, ఫలములను సమర్పించుకొను తరువులాగా మన జీవిత వైభవానికి కారణమై పరమాత్మకు సర్వాన్ని సంపూర్ణంగా సమర్పించుకొని తరించాలి. గురు సన్నిధిలో కదిలేది భక్తి. గురు సందేశములో కలిగేది ముక్తి. అహంకారులైన విద్యావంతుల కన్నా నిరహంకారులైన విద్యాహీనులే నయం. ఎండమావులోని జలం ఇంతవరకు ఏ ఒక్కరి దాహాన్ని తీర్చలేదు. ప్రపంచములోని విషయ సుఖాలు ఈనాటికి ఏ మానవునికి శాశ్వత సుఖాన్ని అందించలేదు. తాను సన్యాసిని భావించినంత వరకు సన్యాసి కాలేడు. తాను సంసారినని భావించకపోతే సంసారి సన్యాసియే. ప్రేమను పొంది ద్వేషాన్ని పంచే జీవులు పాలు త్రాగి విషం గ్రక్కే కోడెత్రాసుల వంటి వారు. దీపమును దర్శించుటకు మరి ఒక దీపము అవసరము లేదు. జ్ఞాన స్వరూపమైన ఆత్మను దర్శించుటకు మరి ఒక జ్ఞానము అవసరము లేదు.